రొటీన్గా మూవీస్ చేస్తూ వెళ్తే చాలా రిస్క్ ఉంటుంది. అదే సినిమాకు కొత్తదనం చూపిస్తే ప్రాజెక్ట్ క్రేజీగా మారుతుంది. ఆడియన్స్ సపోర్ట్ చేస్తే బ్లాక్ బస్టర్ వచ్చి పడుతుంది. అందుకే టాలీవుడ్ లో యంగ్ హీరోస్ ప్రయోగాలకు క్యారఫ్ అడ్రస్ గా మారారు. టాలీవుడ్ లో యంగ్ హీరోస్ అంటే ప్రేమ కథలు, యాక్షన్ మూవీస్ చేస్తారనుకుంటే మీరు పొరపడినట్లే. ఎందుకంటే వారిప్పుడు పూర్తిగా మారిపోయారు. పాన్ ఇండియా మార్కెట్ ను టార్గెట్ చేస్తున్నారు. స్టార్ హీరోలు కూడా టచ్ చేయని జానర్స్ లో మూవీస్ ని చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇందులో నిఖిల్ రిలీజ్ చేస్తున్న స్వయంభూ కూడా ఉంది. నాగ చైతన్య అంటే ఎక్కువగా ప్రేమ కథలకు ఫేమస్. జై గత చిత్రం తండేల్ కూడా ప్రేమ కథే. అందుకే 100 కోట్ల వసూళ్లను అందుకుంది. కానీ నాగ చైతన్య రూట్ మార్చాడు. వృషకర్మ అనే మైథలాజికల్ థ్రిల్లర్ లో కనిపిస్తున్నాడు. కొత్తగా పెళ్లైన హీరో విజయ్ దేవరకొండ కూడా వరుస పెట్టి డిఫరెంట్ స్టోరీస్ ను ఎంచుకుంటూ దూసుకుపోతున్నాడు. ఒకవైపు రణబాలి, మరోవైపు రౌడీ జనార్దన, ఇంకోవైపు హాయ్ నాన్న డైరెక్టర్ తో పవర్ఫుల్ ఫిల్మ్. ఇలా సాగుతోంది రౌడీ కొత్త జర్నీ. ఎప్పుడు సాఫ్ట్ క్యారెక్టర్స్ చేస్తూ కనిపించే సాయంధరం తేజ్ కూడా ఇప్పుడు సంబరాల ఏటిగట్టు అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా క్లైమాక్స్ కోసమే చిత్ర యూనిట్ 20 కోట్లు ఖర్చు పెడుతున్నట్లుగా ఇటీవల వెల్లడించారు. మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధాన్ని తలపించేలా గ్రాండ్ గా వార్ సీన్స్ తీస్తున్నారట.